జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారు చేసే పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి 10కి పైగా ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు 18 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారు చేసే పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి 10కి పైగా ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు 18 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ల ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎంత ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని యాజమాన్యం చెప్తున్నారు? సుధాత్రి, జీడిమెట్లలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టిల్ ఇంకా కూడా మంటలను అదుపు చేసే పనిలో అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు నిమగ్నమయ్యారని తెలుస్తుంది. ఇంకా కూడా ఆరనేటువంటి మంటలను అయితే మనం చూస్తున్న విజువల్స్ లో మంటల దాటికైతే ఇటు బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పారిశ్రామిక వాడుకలో ఉన్నటువంటి పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ప్యాప్ పరిశ్రమలో అయితే నిన్న ఒక్కసారిగా మధ్యాహ్నం మొదలైనటువంటి మంటలు ఇప్పటి వరకు కూడా చల్లారనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా రాత్రి 1 గంట ప్రాంతంలో కూడా 75% వరకు కూడా 3 అంతస్తుల భవనం అయితే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే కింది అంతస్తులో ఉన్నటువంటి భారీ మొత్తంలో అయితే ఇటు ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ముడి సరుకు కూడా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ముడి సరుకు ప్రభావంతో మంటలు అనేటివి ఇంకా ఆరినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి నుండి కూడా మంటలను అదుపు చేసేందుకైతే ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా ఆరినటువంటి మంటలు అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ రోజు వరకు కూడా దాదాపు 1 గంట 2 గంటల వరకు కూడా ఇదే తీరుగా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో అయితే ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే మధ్యాహ్నం వరకు అయితే మంటలు కాస్త అదుపులోకి రావచ్చు అనే అవకాశం అయితే మనకు బిజినెస్ లో కనిపిస్తుంది. అయితే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మంటలను అదుపు చేసేందుకైతే శ్రమిస్తున్నారు. అయితే మొత్తం మీద అయితే ఇది షార్ట్ సర్క్యూట్ ద్వారానే మంటలు చెలరేగి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కొన్ని వేల లక్షల్లో కూడా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఇటు అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు. కానీ మొత్తం మీద అయితే నిన్న నెలకొన్నటువంటి మంటలు అయితే స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా మంటలనే భారీగా పొగతో అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. భారీ మంటల దాటికైతే పూర్తిగా అక్కడ కాలిపోయినటువంటి కొన్ని వస్తువులు, ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ముడిసరికి సంబంధించినటువంటి చాలా వస్తువులు అయితే భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అనే అంచనాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే 4 అంతస్తులు అయితే ఒక్కసారిగా మంటల దాటికి ఆ పొగతో అయితే మొత్తం కూడా మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడికి కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే నిన్న మధ్యాహ్నం నుంచి నెలకొన్నటువంటి అగ్ని ఆహుతికి అయితే ఇటు 4 అంతస్తుల భవనం అయితే కూలిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు. లక్షల కోట్ల వ్యవహారం కూడా చాలా వరకు కూడా యజమాని అయితే నష్టపోయారని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఎవరికైతే ప్రాణహాని అయితే జరగలేదు, ఆస్తి నష్టం అయితే భారీగా జరిగి ఉంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.